ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యా నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా పద్మావతి పూజారిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి పేరు శ్రీ లక్ష్మీ పద్మావతీదేవి. ఈ అమ్మవారు భక్తుల యొక్క కొంగు బంగారు తల్లి అని అంటారనమాట. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ అమ్మవారి దగ్గరకు వచ్చేసి అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా అమ్మవారు కొంగు బంగారు తల్లిలాగా వాళ్ళ కోరిన కోరికలను ఖచ్చితంగా తీర్చగలదు. అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు చాలా జరుగుతాయండి. మొదటిగా అమ్మవారికి సుప్రభాత సేవ, తర్వాత ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైన అభిషేకము, తర్వాత కుంకుమార్చనలు, సహస్రనామార్చన, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు ప్రతిరోజు జరుగుతాయి. దాని తర్వాత అమ్మవారికి పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రం రోజున అమ్మవారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు అమ్మవారికి చాలా విశేషమైన అభిషేకాలు, కుంకుమార్చన, విశేషమైన పూల అలంకారము, విశేషమైన అలంకారాలన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. సాయంత్రం పూట వచ్చేసరికి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, సహస్ర తామర పూలతో కూడిన హోమం కూడా జరుగుతుందండి. అమ్మవారికి ఎప్పుడు కూడా అమ్మవారికి తామర పూలు అంటే చాలా ప్రీతికరము. మనము ఎప్పుడైనా సరే ఇంటిలో పెద్దవాళ్ళు అంటే నాన్నగారిని మనం డైరెక్ట్గా పిల్లలు కానీ ఎవరైనా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకుండా ఏం చేస్తారు, అమ్మ దగ్గరికి వెళ్ళేసి అర్జీ పెట్టుకుంటారు. ఏదైనా కావాల్సి వస్తే అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అమ్మవారు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే నాన్న దగ్గరికి వెళ్ళేసి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఇది కావాలంట అని చెబుతుంది. అట్లానే మనము అమ్మవారి దగ్గరికి వచ్చేసి అర్జీ పెట్టుకుంటే ఏది కావాలన్నా సరే, ఎటువంటి కోరిక కావాలన్నా సరే అమ్మవారి దగ్గర అర్జీ పెట్టుకుంటే అది అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళేసి అర్జీని తెలియజేస్తుంది అన్నమాట. ఆ విధంగా అమ్మవారి ద్వారా స్వామివారి దగ్గర నుంచి మనకు కావలసిన కోరిక అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. అమ్మవారి దగ్గరికి వచ్చేసి మనము కోరుకొని సహస్రనామ కుంకుమార్చన చేసుకుంటే అది చాలా చాలా సత్ఫలితాన్ని, మనకు కావలసిన కోరికలని వెంటనే నెరవేరుస్తుందన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.